హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 17. మా అక్కకి ఈ విషయం తెలుసా? ధరణి ప్రశ్నించింది. భువన్ నవ్వుతూ లేదు, నా మొహమే తను చూడలేదు అన్నాడు భువన్. వాట్ అని ఒకేసారి అన్నారు గగన్, ధరణి. అన్నయ్య, నేను తనని ఒక అన్నోన్ పర్సన్లా మీట్ అయ్యా. తన అసలు నా ముఖమే చూడలేదు. మండపంలో దొరికిన తన చైన్ని తనకి ఇచ్చేశా. తనని కలిసి అది మా పెదనాన్నమ్మ అక్కకి గిఫ్ట్ చేసిందనుకుంటా కదా అంది ధరణి వెంటనే. మళ్ళీ కలుస్తున్నాం ఈరోజు ఈవినింగ్ అదే కాఫీ షాప్లో. నా ఫేస్ చూడాలి అన్న ఆతృతలో తను కూడా వస్తాను అంది అన్నాడు భువన్. అయితే నీ ప్రేమ గురించి చెప్తావా అంది ధరణి. తెలియదు, ఇప్పుడే నేను చెప్పలేను, కానీ చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి నేను లేట్ అవ్వదలుచుకోలేదు అన్నయ్యలా. ఆ మాట విన్న గగన్ కాసేపు సైలెంట్ అయ్యాడు. తలని కిటికీ వైపు తిప్పి బయట చూశాడు. అతనికి అది ఒక గిల్టీ రిమైండర్. నువ్వు ఫీలింగ్స్ అంటున్నావు, ఇది సింపుల్ ఇన్ఫాచ్యుయేషన్ అయి ఉండొచ్చు కదా? గగన్ ప్రశ్నించాడు. కాదన్నయ్యా, ఆమె కళ్ళలో ఒక స్ట్రెంత్ ఉంది. మండపంలో ఏం జరిగినా ఆమె బ్రేక్ కాలేదు. నేనలా నిలబడే అమ్మాయిని చూసి ఆకర్షితుడనయ్యా. ఇది కేవలం అందం కాదు, భువన్ గంభీరంగా అన్నాడు. ధరణి కళ్ళలో ఒక చిన్న స్మైల్ మెరిసింది. అయితే ఒక పని చెయ్యి, ముందు ఆమెతో ఓపెన్గా మాట్లాడి ఆమె ఎమోషనల్ స్టేట్ ఏంటో అర్థం చేసుకో. ఆమె ఇప్పుడే ఒక పెళ్లి మండపంలో అవమానాన్ని ఎదుర్కొంది. ఈ టైంలో ఆమెపై నీ ఫీలింగ్స్ అనే బరువు వేయొద్దు, గగన్ నేరుగా అన్నాడు. భువన్ తలూపాడు. నేను ప్రపోజ్ చేయడానికి రెడీ కాదు, కానీ నేను తనకి దూరంగా కూడా ఉండలేకపోతున్నాను అన్నాడు భువన్. ధరణి కార్ మళ్ళీ స్టార్ట్ చేసి, ప్రేమంటే హడావిడి కాదు భువన్, టైమింగ్ ముఖ్యం. మా అక్క ఇప్పుడే తన జీవితాన్ని రీసెట్ చేసుకుంటుంది. ఆమెకి స్థిరత్వం కావాలి, మరో తుఫాను కాదు అంది సీరియస్గా. ముగ్గురు ఆఫీస్కి చేరుకున్నారు. ఆనంద్ తన ఆఫీస్లో కూర్చుని ఒక ఫైల్ వైపు చూస్తూ సర్కాస్టిక్గా నవ్వుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అతని బిహేవియర్ని గమనించిన ఆనంద్ అసిస్టెంట్ అజయ్, ఏంటి సార్ అలా నవ్వుతున్నారు, పైగా ఏదో థింక్ చేస్తున్నారు అని అడగ్గా ఆ ఫైల్ ఓపెన్ చేసి అజయ్కి చూపిస్తూ, స్కై హెరిటేజ్ టవర్స్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్. ఇది వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఫెయిల్ అయితే వాళ్ళ రిలేషన్ కూడా ఫెయిల్ అవుతుంది అన్నాడు ఆనంద్. మరి ఈ ప్రాజెక్ట్ని ఫెయిల్ చేయడానికి ప్లాన్? సందేహంగా అడిగాడు అజయ్. ఆనంద్ కుర్చీలో రిలాక్స్డ్గా వెనక్కి వాలి, ప్రతి పెద్ద కంపెనీ పడిపోవడానికి కారణమేంటో తెలుసా? లోపల ఉండే ఎంప్లాయీస్ ట్రస్ట్ వర్తీగా ఉండకపోవడమే. ఇప్పుడు మనకి కావాల్సింది ఒక ఎంప్లాయీ కాదు, ఆ కంపెనీ షేర్ హోల్డర్ సూర్యాంష్ అన్నాడు. ఏంటి సార్ మీరనేది? సూర్యాంష్ గగన్ వాళ్ళ ఫాదర్. అతను తన కంపెనీని ఎందుకు రిస్క్లో పెట్టాలి అని అనుకుంటాడు? నీకెవరు చెప్పారు గగన్ సూర్యాంష్ ఫాదర్ అండ్ సన్ అని? సూర్యాంష్ ఎప్పుడు గగన్ని తన కొడుకుగా ఒప్పుకోనే లేదు. అసలు సూర్యాంష్కి గగన్ అంటేనే ఇష్టం లేదు. ఇప్పుడు గగన్ ఎండి పదవికి రాజీనామా చేసినా గగన్ భార్య ధరణి ఎండిగా కొనసాగుతుంది, భువన్ కాదు. సో ఎంతైనా గగన్ మీద ధరణి మీద
సూర్యాంష్కి కొంచెం గ్రడ్జ్ ఉండే ఉంటుంది. అతని వీక్ పాయింట్ని మనం అడ్డు పెట్టుకొని అతన్ని యూజ్ చేసుకుని వాళ్ళ కంపెనీని పాతాళంలోకి తొక్కాలి అన్నాడు ఆనంద్. మీరు చెప్తుంటే కొంచెం నమ్మకం వస్తుంది, కానీ సూర్యాంష్ మనకి హెల్ప్ చేస్తాడు అంటారా? హెల్ప్ చేస్తాడు అజయ్. ఇప్పుడు మనం సూర్యాంష్ని కలవడానికే వెళ్తున్నాం అంటూ టైం చూసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్లో తను అపాయింట్మెంట్ ఇచ్చాడు. వెళ్ళి కలుద్దాం. అపాయింట్మెంట్ అంటున్నారు, ఆఫీస్లో కలిస్తే గగన్ మీ మీద సీరియస్ అవుతాడు కదా. ముందే మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ బాగా లేవు అన్నాడు అజయ్. అపాయింట్మెంట్ అన్నాను కానీ ఆఫీస్లో కలుస్తాను అన్నానా? వాళ్ళ ఇంట్లోనే అంటూ జరగబోయేది తలుచుకుని వికటాట్టహాసం చేశాడు ఆనంద్. మిమ్మల్ని కలవడానికి ఆనంద్ అనే వ్యక్తి వచ్చారు సార్ అంటూ మెయిన్ గేట్ నుంచి వాచ్మెన్ సూర్యాంష్కి కాల్ చేశాడు. పంపించండి అన్నాడు సూర్యాంష్. థ్యాంక్ యూ అంకుల్, అడగగానే కలవడానికి ఒప్పుకున్నందుకు. కమోన్ ఆనంద్, నువ్వు భువన్ ఫ్రెండ్వి, బట్ ఈ అపాయింట్మెంట్స్ అన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ అంతే అన్నాడు సూర్యాంష్. అవునంకుల్, ఆంటీ కనిపించట్లేదు. తను లేదు. ఈ లేడీస్ గురించి తెలిసిందే కదా, షాపింగ్కి వెళ్ళింది తను. అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలి. గగన్ ధరణి పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు కదా? నాకు అసలు గగన్ అంటేనే ఇష్టం లేదు. ఇక వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి? అది కాదు నాకు నచ్చింది. ఒకరి తర్వాత ఒకరు భార్యాభర్తలు ఎండి పదవిలో కొనసాగుతున్నారు కదా, అది నాకు నచ్చింది అన్నాడు సూర్యాంష్. నాకు కూడా అదే నచ్చలేదు అంకుల్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను అంకుల్. నాకు గగన్కి మధ్య రైవల్రీ ఉంది. సో నాకు మీ హెల్ప్ కావాలి. ఇప్పుడు వాళ్ళు డీల్ చేసే ప్రాజెక్ట్ కనుక ఫెయిల్ అయితే ధరణి మీద బోర్డ్ నమ్మకం కోల్పోతుంది. అప్పుడు నెక్స్ట్ ఎండి భువనే అవుతాడు. లేదంటే మీరు ఛార్జ్ తీసుకోవచ్చు అని ఆనంద్ అనగానే సూర్యాంష్ థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆనంద్ అజయ్ వైపు చూసి చూసావా అన్నట్టు కళ్ళెగరేశాడు. కొంచెం సేపు ఆలోచించిన సూర్యాంష్, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, కానీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే మా కంపెనీకి లాస్ వస్తుంది కదా అన్నాడు సూర్యాంష్ అనుమానంగా. వీడు ముద్దపప్పే అనుకున్నాను, కానీ వీడికి కూడా బ్రెయిన్ ఉంది అని లోపల అనుకుని, అంకుల్, ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే వచ్చే లాస్ గురించి మీరు మర్చిపోండి. ఆ లాస్ని ఫిల్ చేసే బాధ్యత నాది. మీ కంపెనీలో మా డాడీ చేత ఇన్వెస్ట్ చేపిస్తాను అని ఆనంద్ చెప్పగానే ఆనంద్ చేతిలో చేయి కలుపుతూ, ఈ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. నా సహకారం ఎప్పుడు మీకుంటుంది అన్నాడు సూర్యాంష్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సూర్యాంష్ని సైడ్ హక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. స్కై హెరిటేజ్ టవర్స్ ఫండింగ్ మీటింగ్ జరుగుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి వాళ్ళ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ధరణికి ఈ మీటింగ్స్ ఇవన్నీ కొత్త కావడంతో ప్రతి ఒక్కటి నీట్గా నోట్ చేసుకుంటుంది. గగన్ కూడా అక్కడే ఉన్నాడు. అఫ్కోర్స్ అతను ఎండి కాకపోయినా ఇప్పుడు స్ట్రాటజీ హెడ్గా కొనసాగుతున్నాడు. ధరణికి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధరణి పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం పూర్తయింది. అప్పుడు భువన్ లేచి, ఇప్పటి వరకు మనకి వచ్చిన సోర్సెస్ ప్రకారం మనకు 80% ఇన్వెస్ట్మెంట్ ఓకే అయిపోయినట్టే, 20% పెండింగ్ ఉంది. ఈ 20% ఇన్వెస్ట్మెంట్ని ఇంకొక కంపెనీ నుంచి మనం తీసుకోవాల్సి ఉంది అన్నాడు భువన్. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్, సో ఏ కంపెనీ అయినా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. మన నైబర్ కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్కి వెల్కమ్ చేద్దాం అన్నాడు గగన్. అప్పుడే సూర్యాంష్ ఒక ఫైల్ ఓపెన్ చేసి, ఒక షెల్ కంపెనీ మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఎయిదర్ ఇట్ ఈజ్ 20% ఆర్ 100%.
అన్నారు సూర్యాంష్. కానీ గగన్, ధరణి, భువన్ ముగ్గురు దానికి ఒప్పుకోలేదు. ఒక షెల్ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మన ప్రాజెక్ట్కే రిస్క్ అన్నారు ముగ్గురు ముక్తకంఠంతో. మనకి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. కంపెనీ ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ అన్నది మనకి అనవసరం. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం వల్ల మన ప్రాజెక్ట్ ఏమీ రిస్క్లో పడదు అని సూర్యాంష్ చెప్పడంతో, అందరూ సపోర్ట్ చేయడంతో ఇక ధరణి కూడా దాన్ని అప్రూవ్ చేసింది. సూర్యాంష్ ఒక విలన్ నవ్వు నవ్వుతూ ధరణి వైపు చూశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏ పెద్ద ప్రాబ్లం తెచ్చిపెడుతుందో అని అక్కడ ఎవరూ ఊహించలేదు. ఆఖరికి సూర్యాంష్ కూడా. హలో, ఇక్కడ అంటూ హ్యాండ్ వేవ్ చేస్తూ కాఫీ షాప్ ఎంట్రన్స్లో ఉన్న మిథునాని పిలిచాడు భువన్. భువన్ దగ్గరకు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని, ఎందుకు ఇలా నాతో దాగుడు మూతలాడుతున్నావు? నీ ఫేస్ ఏదో చూపించవచ్చు కదా అంది మిథున. చెప్పాను కదా, మీ అంత అందంగా నేనుండను. సో నా ఫేస్ చూసి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తే, అందుకే నా ఫేస్ చూసినా కూడా నాతో ఫ్రెండ్షిప్ని కట్ చేయరు అన్న నమ్మకం వచ్చిన రోజు నా ఫేస్ని రివీల్ చేస్తాను అన్నాడు భువన్. ఫేస్ తెలియకుండా ఫ్రెండ్షిప్ చేసేదాన్ని ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే అయి ఉంటాను. ఖచ్చితంగా ఈ రీజన్తో నన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కించవచ్చు అన్న మిథున మాటకి పక్కపక్క నవ్వేశాడు భువన్. నీ ఫేస్ నాకు తెలియకపోయినా నీ వాయిస్ ఎక్కడ విన్నట్టుగా అనిపిస్తుంది అని మిథున అనగానే నవ్వుతున్న భువన్కి కాస్త పొరపోయింది. కొంపతీసి గుర్తుపట్టేసిందా ఏంటి అని అనుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకా 16 బ్యాలెన్స్. సో మీ చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. సో సబ్స్క్రైబ్ ప్లీజ్.